హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇట్స్ మీ లక్ష్మి. నేను ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నానండి. ఇక్కడ రేపు మా అమ్మాయికి ఫస్ట్ టైం గొబ్బెమ్మలు పెట్టించబోతున్నాం అనమాట. అంటే యాక్చువల్లీ నేను కూడా చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో గొబ్బెమ్మలు ఇంకా భోగిపళ్ళు రెండూ ఉన్నాయి. ఈరోజు మేమైతే ఇప్పుడు పిలవడానికి వెళ్తున్నాం. రేపు భోగి, ఇది ముందు రోజు అనమాట. సో పిలుపుకి వెళ్తున్నాం, లెట్స్ గో. సో ఫస్ట్ అయితే పిలుపుకి స్టార్ట్ అయిపోయామండి. ఎక్కువ మందిని కాదు, బాగా దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచాము. అండ్ హియర్ కమ్స్ ద డే. ఫస్ట్ అయితే మీ అందరికీ కూడా హ్యాపీ భోగి అండి. భోగి ఇంకా సంక్రాంతి శుభాకాంక్షలు. యాక్చువల్లీ మేమైతే ప్రెసెంట్ అత్తయ్య వాళ్ళ ఊర్లో ఉన్నాము. ఇది తాడేపల్లిగూడెం దగ్గర విలేజ్ అనమాట, కడియద్ద అని. సో భోగికి ఇక్కడ వచ్చామన్నమాట ఈసారి పండగకి. మేము ఈ రోజు మహిళకి ఫస్ట్ టైం గొబ్బెమ్మలు పెట్టిస్తున్నాం అనమాట. అంటే అంతకుముందు పెట్టించలేదు, ఇదే ఫస్ట్ టైం. అండ్ నేను చూడడం కూడా డైరెక్ట్గా ఇదే ఫస్ట్ టైం. అంటే మా నాన్న వాళ్ళ ఊర్లో 1-2 సార్లు చూశాను నేను, నానమ్మ వాళ్ళ ఊర్లో. బట్ అంత దగ్గరగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రాసెస్ మొత్తం ఇలా అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. మొత్తం అంతా అత్తయ్య గారు చూసుకుంటున్నారు. యాజ్ యు నో, నాకు తెలియదు కాబట్టి. అంటే కృష్ణా సైడ్ ఇట్లా ఉండదు, గోదావరి సైడ్ ఉంటుంది. సో వీ డోంట్ నో అనమాట. సో మహిళకి పెట్టించేటప్పుడే ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. అండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ ఏ డాక్యుమెంటరీ అనమాట. ఎలా చేస్తారు ఏంటి అనేది రికార్డ్ చేసి స్టోర్ చేసుకుందాము. అండ్ ఫర్దర్ ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ చేయాలన్నప్పుడు నాకు తెలుస్తుంది, మీకు కూడా తెలుస్తుంది కాబట్టి. సో ఐ థాట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రెడీ అయిపోయి భోగి మంటలో భోగి పిడకల దండ వేయించడానికి తీసుకెళ్తున్నాం అనమాట మహిళని. అండ్ లేట్ అయిపోయింది, నైట్ మూవీకి వెళ్ళాం సెకండ్ షో. మన శంకర వరప్రసాద్ గారు. బాగా లేట్ అయిపోయింది, మాకు సెకండ్ షోకి దొరికాయి టికెట్స్. సో చూసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ మార్నింగ్ లేచేసరికి కూడా బాగా లేట్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ అయితే మేము రెడీ అయ్యి మహిళని తీసుకుని వెళ్ళాలి. అప్పటికి అక్కడ భోగి మంట ఉంటుందా లేదా అనేది తెలియదు. భోగి మంటలో పిడకలు వేయడం కూడా నేను ఇటు సైడ్ చూసాను అనమాట. కృష్ణా సైడ్ ఉండదు, గోదావరి సైడ్ అయితే కనుక నేను చూసాను. మహిళకి వేయించాము చాలా సార్లు. సో మహిళని అయితే రెడీ చేసేసాను, షీఈ్ ఆల్ రెడీ. ఇప్పుడు నేను ఈయన రెడీ అయ్యి వెయ్యాలన్నమాట. ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేనైతే రెడీ అయిపోయాను, ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. భోగి రోజు మార్నింగ్ క్లిప్స్ ఇవి. చక్కగా రెడీ అయ్యి ఆకుతో ఆడుకుంటుంది బంగారు తల్లి. అండ్ ఈ ముగ్గు పర్టికులర్ గా ఈవినింగ్ ఫంక్షన్ గురించి వేశారు అత్తయ్య గారు. చక్కగా ముగ్గులో కూర్చుని గొబ్బెమ్మలు పెడుతుంది అని. సో నైస్ కదా. అండ్ ఇదిగోండి పిడకల దండ. ఇది భోగి మంటల్లో వేసి ఇంటికి వచ్చిన తర్వాత సున్నుండ తింటారు. దిస్ ఈస్ ద ట్రెడిషన్ హియర్. నాకైతే మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది. కృష్ణా సైడ్ ఇలా నేను ఎక్కడ గమనించలేదు. భోగి మంటలు తెలుసు కానీ ఇలా పిడకల దండ వేస్తారు అని తెలియదు నాకు. అండ్ నేను రెడీ, మహిళా రెడీ, అండ్ వాళ్ళ నాన్న కూడా రెడీ. కాబట్టి నెక్స్ట్ స్టాప్ భోగి మంటల దగ్గరే. లేట్ అయిపోయింది, సో మంట ఉంటుందో లేదో అనుకుంటూ డౌట్ తోనే వెళ్ళాము. బట్ థ్యాంక్ గాడ్ స్టిల్ మంట చక్కగా వెలుగుతుంది. పెద్దగానే వేశారు. సో అక్కడ భోగి మంటలో మహిళతో దండ వేయించి పక్కనే ఉన్న వినాయకుని గుడికి వెళ్ళాము. దెన్ కేమ్ బ్యాక్ టు హోమ్. మా ఆడబడ్చి వాళ్ళు కూడా వచ్చారు. అండ్ పొంగల్ అంటే కైట్స్ మస్ట్ ఉండాలి కదా. సో దే ఆల్ ఎంజాయింగ్ అనమాట. మహిళకి చాలా స్పెషల్ గా అనిపించింది. ఫస్ట్ టైం మహిళ ఫిజికల్ గా కైట్ చూడడం, అంటే టీవీలో కాకుండా పర్టికులర్ గా చూడడం, ఇలా ఎగురుతాయి ఇవన్నీ లైవ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అండ్ మేమైతే మా పనుల్లో మునిగిపోయాము. ఈయన మావయ్య గారు ఈవినింగ్ ఫంక్షన్ కి అన్ని ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నారు. అండ్ అత్తయ్య గారు పేరెంటానికి శనగలు ప్యాక్ చేస్తున్నారు. ఐ రియల్లీ లవ్ ద ఫంక్షన్స్ అండి. యాక్చువల్లీ ఇంకొకరి ఫంక్షన్ కి వెళ్ళడం కన్నా మన ఇంట్లో మనం చేసుకోవడం ఫంక్షన్ చాలా ఇష్టం నాకు. ఐ నో ఇట్ సౌండ్స్ వీర్డ్, బట్ యూజువల్లీ ఇంట్లో ఫంక్షన్స్ అంటే పని ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఎక్కువ మంది ఇష్టపడరు కదా. అదే వేరే వాళ్ళ ఫంక్షన్ అనుకోండి, జస్ట్ రెడీ అయ్యి వెళ్తే సరిపోతుంది. బట్ ఐ డోంట్ నో, నేను కంప్లీట్ రివర్స్ అన్నమాట. మన ఇంట్లో ఫంక్షన్ అంటే మనం అన్ని ప్రిపేర్ చేసుకోవడం, అందరినీ పిలవడం, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, సరదాగా టైం స్పెండ్ చేయడం. ఐ లవ్ ద ప్రాసెస్ అన్నమాట. అంటే వేరే వాళ్ళ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఐ జస్ట్ ఫెల్ట్ ఆర్టిఫిషియల్. అక్కడ మూమెంట్ తో కనెక్ట్ అవ్వము. బట్ మన ఇంట్లో ఫంక్షన్ కి 2-3 డేస్ ముందు నుంచే ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది. మార్నింగ్ నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. సో వి లివ్ ఇన్ దట్ మూమెంట్. సో చాలా కనెక్టింగ్ గా అనిపిస్తుంది నాకు. అండ్ ట్రస్ట్ మీ, మహిళకైతే అసలు జనాలు ఉంటే చాలు. అది ఎవరు ఏమవుతారు ఇవన్నీ అనవసరం అన్నమాట. షీ ఆల్వేస్ వాంట్స్ టు బీ విత్ పీపుల్. అండ్ ఈ రోజు పర్టికులర్ గా భోగి పళ్ళు అండ్ గొబ్బెమ్మలు కూడా మహిళ కోసమే ప్లాన్ చేశారు అత్తయ్య గారు. అందరూ వస్తారు, తనకి భోగి పళ్ళు అండ్ అక్షింతలు వేస్తారు. సో తను చాలా స్పెషల్ గా ఫీల్ అవుతుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశారు. అండ్ యూజువల్లీ ప్రెసెంట్ విలేజెస్ లో
భోగి పళ్ళు ఇంకా గొబ్బెమ్మలు సంక్రాంతి నెల పట్టిన తర్వాత ఏదో ఒక రోజు పెట్టేసుకుంటారు. పండగ వచ్చేసరికి వేరే వేరే ఊరు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ లోకల్స్ ఎవరు ఉండరు. బట్ వి థాట్ భోగి పళ్ళుకి ఒకసారి, గొబ్బెమ్మలకి ఒకసారి చేయడం కాకుండా 2 కలిపి ఒకే రోజు పెట్టుకుందాము. అదే రోజు భోగి వచ్చేలా చూసుకుందాము అని. అండ్ ఏదైనా ట్రెడిషనల్‌గా చేసినప్పుడు నాకు రికార్డ్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఓవర్ ద టైమ్ మన బ్రెయిన్స్ అన్నీ కూడా కోడి బ్రెయిన్స్ లాగా అయిపోతున్నాయి కదా! గొబ్బెమ్మ గొబ్బెమ్మ కదా గొబ్బెమ్మ ఆ, గొబ్బిల్లు నల్ల నయ్యకు గొబ్బిల్లు. వి డూ ఆఫెన్ సేస్ మర్చిపోయాను టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ క్వెషన్. నాకే చాలా సార్లు జరిగింది ఇలా. సో, ఇఫ్ వి హావ్ ద ప్రాసెస్ యాస్ ఎ డాక్యుమెంటరీ నెక్స్ట్ టైమ్ చేసుకునేటప్పుడు ప్రాసెస్ ఈజీ అవుతుంది. మళ్ళీ మళ్ళీ చూసుకునే కొద్దీ బ్రెయిన్‌లో నాటుకుపోతుంది. అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ గొబ్బెమ్మలు చూడడం నేను. అంటే వన్స్ ఆర్ ట్వైస్ నానమ్మ వాళ్ళ ఊర్లో చూసాను కానీ జస్ట్ వాళ్ళు సాంగ్ పాడడం, డాన్స్ వేయడం చూసాను. గొబ్బెమ్మలని కళ్ళతో పర్టిక్యులర్‌గా అలా దగ్గర నుంచి చూడడం క్లియర్‌గా ఇదైతే ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, ఐ డోంట్ ఈవెన్ నో సింగిల్ బిట్ అబౌట్ ఇట్. అత్తయ్య గారు చెప్పారు ఆడపిల్లలకి మెచ్యూర్ అయ్యే వరకు కూడా ఎవ్రీ ఇయర్ గొబ్బెమ్మలు పెట్టిస్తారు అని. దెన్ మెచ్యూర్ అయిన తర్వాత నుంచి ఇంక పెట్టించరంట. థాట్స్ వాట్ ఐ లెర్న్డ్. అండ్ ఫైనల్లీ ఈవినింగ్ అయిపోతుంది. సో, లీలా ఆంటీ వచ్చారు. షీ ఈస్ ద ఓన్లీ రీజన్ పూజ చాలా బాగా చేయించారు. మొత్తం అంతా అయ్యే వరకు కూడా చక్కగా చూసుకున్నారు. థాంక్ యూ సో మచ్ ఆంటీ. ఐ రియల్లీ వాంట్ టు కన్వే మై థాంక్స్ ఆన్ థట్ డే. బట్ మొత్తం అంతా అయ్యేసరికి హడావిడి హడావిడి అయిపోయింది నైట్ లాస్ట్‌కొచ్చేసరికి. సో, ఐ కుడెంట్ సే. అండ్ మేము కూడా రెడీ అయిపోయాము. ఫుల్ ప్రెప్ అయిపోయింది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మహిరాకి పసుపు రాయడం. ఆడపిల్ల అంటే ఆడపిల్లేనండి. యాస్ ఆల్ అదర్ గర్ల్స్ ఔట్ దేర్ మహిరాకి కూడా గ్రూమింగ్ అంటే చాలా చాలా ఇష్టం. షీ కెన్ డూ ద ట్రెడిషనల్ అండ్ వెస్టర్న్ బోత్. వెంటనే సిట్యుయేషన్‌లో ఇమిడిపోతుంది. అండ్ పూజ కూడా స్టార్ట్ చేసేసాము. ఐ డోంట్ నో ద ప్రాసెస్ ఎలా ఏంటి అనేది ఆంటీయే చేయించారు. ఐ థింక్ గొబ్బెమ్మల పూజ కూడా నార్మల్‌గా మనం ఇంట్లో చేసుకునే పూజ లాగానే ఉంటుంది. బట్ ద డిఫరెన్స్ ఈస్ గొబ్బెమ్మల పూజ అప్పుడు కన్నయ్యని పెట్టుకొని పూజిస్తాము. ఆయనకి ఆవులు అంటే ఇష్టం కాబట్టి ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టుకుంటాము. దట్ ఈస్ వాట్ ఐ నోటీస్డ్. అండ్ మహిర అయితే నన్ను కూర్చోబెట్టి అమ్మతో చేయిస్తున్నారేంటి అన్నట్లు చూస్తుంది పాపం. అండ్ మధ్య మధ్యలో అలిగి వెళ్ళిపోతే నచ్చచెప్పి కూర్చోబెట్టాము. పూజ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్‌లో మంచి హుషారొచ్చింది మహిరాకి. పూజ స్టార్ట్ అయినప్పుడు మా ఫ్యామిలీ మాత్రమే ఉన్నాము. బట్ పూజ ఫినిష్ అయ్యే టైంకి మెల్లమెల్లగా ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారు. సో, లాస్ట్‌లో హారతి ఇచ్చి భోగి పళ్ళు కూడా స్టార్ట్ చేశాము. లీలా ఆంటీ సాంగ్ కూడా పాడారు. సో గుడ్. నాకసలు సాంగ్స్ రావండి. మూవీ సాంగ్స్ కూడా రావు. బట్ వినమంటే 24/7 వింటాను. బట్ ఆంటీ అయితే చాలా చక్కగా పాడారు. మాట్లాడండి సంగతి కృష్ణుడి మీద కానీ కమ్మలగండి ఒకసారి చాలే. మహిరాతో పాటు మా ఆడపడుచు వాళ్ళ చిన్న బాబుకి కూడా భోగిపళ్ళు పోసాం ఆ రోజు. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ చాలా స్పెషల్‌గా అనిపిస్తూ ఉంటుంది. సో, ఎట్ ద ఎండ్ భోగిపళ్ళు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఐ హావ్ రెడ్ సమ్‌వేర్ దట్ భోగిపళ్ళు పోయడం వల్ల పిల్లలకి దిష్టి పోతుంది అని. అందుకే పోసే ముందు ఖచ్చితంగా దిష్టి తీసినట్లు తిప్పి పోస్తాము. అండ్ యాక్చువల్‌గా భోగిపళ్ళతో పాటు పువ్వులు, చిన్న రేగిపళ్ళు, అక్షింతలు అండ్ చిల్లర డబ్బులు మస్ట్ అన్నమాట. బట్ కొంతమంది చాక్లెట్స్ ఇంకా చెరుకు గడ ముక్కలు కూడా వేస్తారు. సో, ఐ డోంట్ నో విచ్ ఎగ్జాక్ట్‌లీ చెరుకు గడలు మస్టా కాదా అని. బట్ చాక్లెట్స్ నో యార్. ఇట్స్ ఎ ట్రెడిషనల్ ఈవెంట్. సో, డోంట్ ఇంక్లూడ్ క్యాండీస్. పిల్లలకి ఏం చేయాలి, ఏం ఫాలో అవ్వాలి అనేది తెలియకుండా పోతుంది. యాస్ ఐ నోటీస్డ్ ఇలాంటి ట్రెడిషనల్ ఈవెంట్స్‌కి నానబెట్టిన శనగలు ఇస్తారు పేరంటానికి. బట్ సమ్ పీపుల్ గివ్ వేయించిన శనగలు. ఇది మంచి, అది చెడు అని నేనేం జడ్జ్ చేయను కానీ మనం కొన్ని కొన్ని అన్‌టచ్ ఉంచితేనే నెక్స్ట్ జనరేషన్స్‌కి ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. మార్చుకుంటూ పోతే అన్నీ మారిపోతాయి. వాళ్ళకు వెళ్ళేసరికి అసలు 1 పాయింట్ కూడా ఇనీషియల్‌ది ఉండదు. ఐ డూ చేంజ్ మెనీ థింగ్స్. నేనేం చేంజ్ చెయ్యను. ఇలాగే ఫాలో అయిపోతాను పెద్దవాళ్ళు చెప్పినట్లు అని నేను అనట్లేదు. బట్ ఐ డూ చేంజ్ మెనీ థింగ్స్ అకార్డింగ్ టు టైమ్ అండ్ రీజన్. నేనేమి మార్చను. చెప్పింది చెప్పినట్లుగా ఎలా చెప్పారో అలాగే వెళ్ళిపోతాను బ్లైండ్‌గా అని నేను కూడా అనను. బట్ అన్నీ చేంజ్ చేయాల్సిన నెసెసిటీ గూడా ఉండదు కదా! అండ్ హియర్ కమ్స్ ద డాన్స్ అండ్ సాంగ్. ట్రూలీ దిస్ ఈస్ ద మూమెంట్ అండి. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో, నేనేం కట్ చేయట్లేదు క్లిప్స్‌ని. యాజ్ ఇట్ ఈజ్ ఉంచుతున్నాను. ఎందుకంటే ఆ మూమెంట్‌లో నేను మాత్రమే లేను. దేర్ ఆర్ సో మెనీ హూ ఆర్ రియల్లీ ఎంజాయ్డ్ విత్ అస్.
కృష్ణుడేలవచ్చెను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మంగ చేసెను కృష్ణుడొచ్చి మంగ చేసెను పుట్టు మీద పాలు పెరుగు ఏలదించెను పుట్టు మీద పాలు పెరుగు ఏలదించెను ఈ మాయదారి కృష్ణుడొచ్చి మంగ చేసెను మాయదారి కృష్ణుడు అటవీ స్థలములు కడిగదమా వటపద్రములు కోయదమా సన్నా జాజులు కోయదమా సన్నా జాజులు కోయదమా మాలలు మాలలు కట్టెదమా సన్నా జాజులు కోయదమా మాలలు మాలలు సఖియా మెడలు వేదమా అదే కట్టే మాల కట్టే మాలలు కట్టి సఖియా మెడలు పక్కన అటవీ స్థలములు కడిగదమా వటపత్రములు కోయదమా చింతా పిక్కలు చింత పిక్కలు ఆడదమా చిరు చిరు నవ్వులు నవ్వదమా చింతా పిక్కలు ఆడదమా చిరు చిరు అండ్ చూస్తుండగానే చీకటి పడిపోయింది. బట్ స్టిల్ మేము ఆపలేదు అన్నమాట. తామర పువ్వంటి తమ్ముణ్ణియవే, చామంతి పువ్వంటి చెల్లినియవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియవే, సుబ్బి గొబ్బెమ్మ గొబ్బినియవే, గొబ్బియల్లో 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 గొబ్బియల్లో. దుక్కు దుక్కు దున్నారంట, ఏమి దుక్కు దున్నారంట, రాజవారి తోటలో జామ దుక్కు దున్నారంట. అవనాటి అక్కల్లారా చంద్రగిరి భావల్లారా బామనగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 గొబ్బియల్లో. విత్తు విత్తు నాటారంట, ఏమి విత్తు నాటారంట, రాజావారి తోటలో జామ విత్తు నాటారంట. అవనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా బామనగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో 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 గొబ్బియల్లో. మొలిచిందంట అవనాటి అక్కల్లారా చంద్రగిరి భామల్లారా బామనగిరి గొబ్బిళ్ళో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో.
మొక్క మొక్క మొలిచిందంట ఏమి మొక్క మొలిచిందంట రాజావారి తోటలో జామ మొక్క మొలిచిందంట అవనాటి కల్లార జామ గొబ్బియలో గొబ్బియలో పువ్వు 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 పిందు పిందు వేసి పువ్వు కదా పువ్వు తర్వాత పిందు పువ్వు పువ్వు పూచిందంట ఏమి పువ్వు పూచిందంట రాజావారి తోటలో జామ పువ్వు పూచిందంట అవనాటి కల్లార చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో పిందు పిందు వేసిందంట ఏమి పిందు వేసిందంట వారి తోటలో జామ పిందు వేసిందంట అవనాటి కల్లార చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో కాయ కాచిందంట ఏమి కాయ కాచిందంట రాజావారి తోటలో జామకాయ కాచిందంట అవనాటి కల్లార చంద్రగిరి బామనగిరి పండు పండు పండిందంట రాజావారి తోటలో జామ పండు పండిందంట అవనాటి కల్లార చంద్రగిరి బామనగిరి గొబ్బిల్లో గొబ్బియల్లో గొబ్బియల్లో గొబ్బి అంట ఏమి పండు కోసారంట. దిస్ ఈస్ ద ఫుల్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ అలాట్. మీరు ఇక్కడి వరకు చూసారు అంటే డెఫినెట్లీ మీకు వీడియో నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.